ఏప్రిల్ 14న భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి ఉన్నందున 13 నుంచి 25 వరకు భారతీయ జనతా పార్టీ వారికి నివాళులు అర్పిస్తూ నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాల వివరాలు. ఏప్రిల్ 13వ తారీఖు నాడు యావత్ తెలంగాణ మొత్తం కూడా ప్రతి చోట, ప్రతి మండలము, ప్రతి గ్రామము, ప్రతి బూతు, ప్రతి పట్టణము, ప్రతి జిల్లా కేంద్రము, ప్రతి చోట కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా పాదయాత్రలు చేస్తూ లేదా బైక్ ర్యాలీలతో ప్లకార్డులు పట్టుకొని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహానికి శుభ్రం చేసి విగ్రహానికి పూలమాల వేసి ఆ రోజు సాయంత్రం అక్కడ దీపాలతోటి అలంకరణ చేసి ఒక లైటింగ్ ఉండేటటువంటి విధంగా ఏప్రిల్ 13వ తారీఖు నాడు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లా కేంద్రానికి కూడా రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసి నివాళులు అర్పించేందుకు వెళ్తారు. మరో కేంద్ర మంత్రి వర్యులు మన సంజయ్ గారు కరీంనగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి నివాళులు అర్పిస్తారు. అలాగే లక్ష్మణ్ గారు, డికే అరుణ గారు, ఈటెల రాజేందర్ గారు, ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్లు అందరూ కూడా అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్ళి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది.